ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి. ఈదర రామకృష్ణ గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. రైట్, ఈదర రామకృష్ణ గారు, ఒక్కసారి మనం నవంబర్ 29 శుక్రవారం నాటి మార్కెట్ల గురించి ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ ఏమో 759 పాయింట్లు లాభపడి 79,803 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 217 పాయింట్లు లాభపడి 24,131 వద్ద క్లోజ్ అయింది. అండ్ శుక్రవారం నాడు చూస్తే బిఎస్సిలో లిస్టింగ్ అయిన కంపెనీస్ ఓవరాల్ వాల్యుయేషన్ ఏమో 3.70 లక్షల కోట్లు పెరిగి 446.68 లక్షల కోట్లుగా నమోదైంది. సో ఎందుకంటారు శుక్రవారం నాడు మార్కెట్లలో కొంత ర్యాలీ అనేది స్టార్ట్ అయింది అంటారు, కొంత స్వల్పంగా? మొత్తం మీద లాస్ట్ 1 వీక్లో కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా 1% మార్కెట్ పెరగడం మనం చూసామండి. సో నిఫ్టీ 1%, సెన్సెక్స్ 1% పెరగడం చూసాము. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 1.8% పెరిగింది. రిలేటివ్గా చూసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. దానికి కారణం మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆల్ టైమ్ హైకి వెళ్ళడం, అక్కడి నుంచి కూడా ఇంకా పెరగడం, కంటిన్యూస్గా ఆల్ టైమ్ హై రికార్డ్స్ క్రియేట్ చేయడం ఎవ్రీడే, డే బై డే. సో అది బ్యాంక్ నిఫ్టీకి బాగా సహకరిస్తుంది. సో ఓవరాల్గా నిఫ్టీలో లాస్ట్ వీక్ ఒక కుదుపు ఏదైతే వచ్చిందో అదాని స్టాక్స్ పరంగా అది కొంచెం సెంటిమెంట్ మెరుగవటం మనం చూస్తున్నాము. అదాని స్టాక్స్ చిన్నగా కోలుకొని ఒక స్పీడ్ అందుకున్నాయి గత 2-3 సెషన్స్ నుంచి. మళ్ళీ భారీగా పెరుగుదల నమోదు చేస్తూ ఉన్నాయి. సో ఈ కారణాలతో కొంత సెంటిమెంట్ ఇంప్రూవ్ అవడంతో మళ్ళీ మార్కెట్స్లోకి చిన్నగా ఉత్తేజం వస్తూ ఉంది. సో తద్వారా డిసెంబర్ సిరీస్ ఏదైతే నిన్న ప్రారంభమైందో ఫ్రైడే, ఒక 1% అప్పులతో మార్కెట్స్ క్లోజ్ అవటం, అట్లాగే ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉండడం, ఇవన్నీ కూడా మార్కెట్లో ఏంటంటే కొంచెం డిసెంబర్లో అంతకుముందు కంటే కొంచెం బెటర్ బలాన్ని చూపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అయింది. ఎప్పుడైతే అక్టోబర్లో $11.5 బిలియన్ ఎఫ్ఐఎస్ అమ్మకాలు జరిపారు, ఈ నవంబర్కి వచ్చేటప్పటికి కేవలం $2 బిలియన్, అంటే ఆల్మోస్ట్ వాళ్ళ సెల్లింగ్ పార్ట్ చివరికి వచ్చిందని అర్థమవుతుంది. మేబీ చిన్నగా వాళ్ళు నెట్ బయర్స్గా మారే అవకాశం ఉంది రాబోయే మంత్స్లో. సో ఓవరాల్గా చూస్తే మార్కెట్ కొంత కోలుకుంటుంది. ఇన్వెస్టర్స్కి కొంచెం రిటర్న్స్ వచ్చే టైమ్స్ వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎస్పెషల్లీ ఒక్కసారి మనం అదాని ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ అదాని స్టాక్స్ ఎంత ఫాల్ అని చూసాం. బట్ శుక్రవారం నాడు అంటే 29 నవంబర్ శుక్రవారం నాడు ఆల్మోస్ట్ 11 కంపెనీలలో 9 స్టాక్స్, ఒక 9 కంపెనీల స్టాక్స్ కూడా బాగా అప్ అయినాయి అన్నారు కదా. సో ఎందుకంటారు మళ్ళీ అదాని స్టాక్స్కి సంబంధించి కొంత ర్యాలీ కూడా మూవ్ ఆన్ అవుతుంది అసలు? అంటే మెయిన్గా మనం లాస్ట్ వీక్ కూడా అదాని ఎపిసోడ్ డిస్కస్ చేసినప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం. అంటే మెయిన్గా ఇన్వెస్టర్స్, అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే అదానిలో ఉన్నారో, లైక్ జీక్యూజీ లాంటి వాళ్ళు, అలాంటి పెద్ద పెద్ద ఎఫ్ఐస్, పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే అదాని గ్రూప్ కంపెనీస్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ రియాక్షన్ బట్టే అదాని స్టాక్స్ ఉంటాయని మనము అనుకున్నాము. సో వాళ్ళ రియాక్షన్స్ అనేవి ఈ వారం వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ ఏం తీసుకోము, అంటే మేము సెల్లింగ్ ఏం చేయము, లేదా అట్లని ఎక్కువ ఫర్దర్గా ఎక్కువ బయింగ్ గురించి ఏమీ చెప్పకపోయినప్పటికీ సెల్లింగ్ చేయమనే మాట అనేది మార్కెట్కి ఉత్సాహాన్ని ఇచ్చింది. వెంటనే రిటైల్ ఇన్వెస్టర్స్, వేరే ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ అదాని స్టాక్స్ మీద మళ్ళీ దృష్టి పెట్టి కొనడం జరిగింది. ఎందుకంటే వాల్యుయేషన్స్ స్టీప్గా తగ్గిపోయినాయి. ఒక లోస్ చూస్తే, లాస్ట్ వీక్ లోస్ చూస్తే కొన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ అదాని గ్రీన్లాండ్ స్టాక్ అయితే 50% వాల్యూ ఎరోడ్ అయిపోయింది. కాబట్టి ఒక మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇన్వెస్టర్స్ కొనటం చూస్తున్నాము. సో ఎప్పుడైతే పెద్ద ఇన్వెస్టర్స్ ధైర్యం ఇచ్చారో అందరూ కూడా ఆ స్టాక్స్లోకి పార్టిసిపేషన్ జరగడం మనం చూస్తున్నాం. రైట్. అయితే అంటే మరీ ముఖ్యంగా శుక్రవారం నాడు మార్కెట్కి కొంత బలోపేతంగా వెన్నుదనగా నిలిచిన సెక్టర్స్ ఏమున్నాయి, ఏ స్టాక్స్ కొంత మార్కెట్ని నిలబెట్టాయంటారు శుక్రవారం నాడు? శుక్రవారం ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ బాగుందండి. అంటే ఎక్కువ స్టాక్స్ పెరగటం చూసాము. కేవలం గురువారం రోజున మార్కెట్లో మనకి ఐటీ సెక్టర్ కొంత డీలా పడింది. అంతకుముందంతా ఐటీ సెక్టర్ చాలా బాగుంది లాస్ట్ 1 వీక్లో, ఎక్సెప్ట్ మన థర్స్డే మినహాయించి. తర్వాత ఫార్మాలో, ముఖ్యంగా మన ఫ్రైడే ఫార్మాలో చాలా స్టాక్స్, మెయిన్గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ లోపల చిన్న స్టాక్స్
ఆర్తి ఫార్మా కానీ లేకపోతే జూబ్లెంట్ ఫార్మ్నోవా ఇట్లాంటి చిన్న చిన్న స్టాక్స్ కూడా షైన్ అవ్వటం మనం చూస్తున్నాము, ఇంక్లూడింగ్ పిరమిల్ ఫార్మా ఇట్లాంటివి. సో అంటే ఫార్మాలో చిన్నగా చలనం వచ్చిందండి. సో అన్ని సెకండ్ లెవెల్ స్టాక్స్ ఉంటాయి, లైక్ టొరెంట్ ఫార్మ్ ఇందా చెప్పుకున్నవి, అలాగే టొరెంట్ ఫార్మా ఇట్లాంటివన్నీ కూడా మొన్న ఫ్రైడే పెరగడం చూసాం. సో మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న ఫార్మా ఇండెక్స్ కూడా మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఫార్మా సెక్టార్ ఇక్కడ నుంచి కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో అదేవిధంగా F&Oకి సంబంధించి కూడా కొత్తగా ఒక 45 షేర్లని యాడ్ ఆన్ చేశారు. అందులో ఉన్న అదానీ షేర్లు కూడా బాగా ర్యాలీ వచ్చిందంటూ కూడా న్యూస్ ఒకటి చదివాను. సో ఏ స్టాక్స్ యాడ్ ఆన్ చేశారంటారు? సో నిన్న డిసెంబర్ సిరీస్ మొదలైనప్పటి నుంచి ఒక 45 షేర్స్ని ఈక్విటీ డెరివేటివ్స్కి యాడ్ చేయడం జరిగింది. వీటిల్లో అదానీలో 3 షేర్లు ప్రముఖంగా మనం చూస్తే అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అలాగే అదానీ టోటల్ గ్యాస్ ఇట్లాంటి స్టాక్స్ అన్నింటినీ యాడ్ చేశారు. ఇంకా చాలా స్టాక్స్ ఇప్పుడు మనకి F&Oలో అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా జొమాటో వచ్చింది F&Oలోకి, ఎస్ బ్యాంక్ వచ్చింది, డెలివరీ, ఇట్లా CDSL, ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి యాడ్ చేయడం చూస్తున్నాము. సో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఈ స్టాక్స్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మొన్నటిదాకా ఆల్మోస్ట్ 180-190 ప్రాంతాల్లో ఉన్న F&O స్టాక్స్ ఇప్పుడు దాదాపుగా 235 షేర్లు అవైలబుల్గా ఉన్నాయి. సో F&Oలో స్టాక్స్ రావడం వల్ల వాటికి లిక్విడిటీ ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైము ట్రేడింగ్ రిస్క్లు కూడా పెరుగుతాయండి. ఎందుకంటే ఒక పెద్దవాళ్ళకి షార్టింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. అంటే కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే బాగా రిటర్న్స్ వస్తాయి F&O స్టాక్స్లో. కంపెనీ బాగా పర్ఫామ్ చేయలేకపోతే సీరియస్గా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే F&Oలో అడ్వాన్స్డ్ పొజిషన్స్ పెట్టుకుని షార్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి ఆ స్టాక్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు. సో స్టాప్ లాసెస్, హెడ్జింగ్ మెకానిజమ్స్ ఇవన్నీ కూడా వాడటం మంచిది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ నుంచి ఈ టెక్నికల్ అవుటేజ్ని అరికట్టడానికి అండ్ BSE NSEకి సంబంధించిన కొత్త టెక్నికల్ అప్గ్రేడేషన్ కూడా చేయబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన అనాలిసిస్ కూడా చెప్పగలరు? సెబీ అంటే ఎక్స్చేంజెస్ని స్ట్రెంథెన్ చేయడం కోసం మనము 2019 జూన్లో మార్కెట్లో ఇంటర్ ఆపరేటబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న అవుటేజ్ని ఎలా అరికట్టాలి, అవుటేజ్ అప్పుడు ఎలా ఫేస్ చేయాలి ఛాలెంజెస్ని, దానికోసం టెక్నికల్ అవుటేజెస్ ఉన్నప్పుడు మ్యూచువల్గా ఎక్స్చేంజెస్ మార్చుకొని మనం ట్రేడ్ చేసే విధానాన్ని ప్రవేశపెడుతుంది ఏప్రిల్ 2025 నుంచి. సో ముందుగా మనం ఇంటర్ ఆపరేటబిలిటీ అంటే అది రిటైల్ ఇన్వెస్టర్స్కి పెద్దగా అంటే దాంతో అవసరం ఉండదు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్చేంజెస్లో ఇది స్టాక్ బ్రోకర్స్ ఇదివరకు వాళ్ళ క్లియరింగ్ కార్పొరేషన్, NSE అయితే NSEకి సంబంధించిన క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా, BSE అయితే BSEకి సంబంధించిన క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్ ఆపరేటబిలిటీ తీసుకొచ్చిందో 2019లో సెబీ, మనము ఏ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు ఆపరేట్ చేస్తున్నప్పటికీ మనము ఏ క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా అయినా మనకి నచ్చిన క్లియరింగ్ కార్పొరేషన్ ద్వారా మనము సెటిల్మెంట్ చేసుకోవచ్చు, అట్లాగే స్టాక్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెస్తున్న కాన్సెప్ట్ ఏదైతే టెక్నికల్ అవుటేజ్ని ఫేస్ చేసే రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం స్టాక్స్ ఎప్పుడైనా NSE టెక్నికల్గా బ్రేక్అవుట్ అయినా కానీ, ఆగిపోయినా కానీ వెంటనే మనం BSEకి స్విచ్ చేసి మన పొజిషన్స్ అన్నీ అక్కడ క్లియర్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్త పొజిషన్స్ తీసుకోవచ్చు. అట్లాగే BSE ఆగిపోతే NSEలో తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇప్పుడు వస్తున్న ఛాలెంజ్ ఏంటంటే యూనిఫామ్, అంటే కొన్నిసార్లు యూనిఫామ్గా యూనిట్స్ని క్రియేట్ చేయడం. అంటే ఇప్పుడు నిఫ్టీ 50 ఉంటుంది, సో అక్కడ సెన్సెక్స్ ఇండెక్స్ ఉంది. సో నిఫ్టీ 50ని మీట్ అవ్వడానికి అక్కడ సెన్సెక్స్ 50ని తయారు చేస్తుంది, ఆల్రెడీ ఉంది మనకి. సో ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మనం ఏం చూడవచ్చు అంటే ఐడెంటికల్గా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉంటాయో, అంటే BSEలో NSEలో ఐడెంటికల్గా ఉండే ఇన్స్ట్రుమెంట్స్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ NSEలో ఫ్యూచర్ కొనుక్కొని, నిఫ్టీ 50 ఫ్యూచర్ కొనుక్కొని BSEలో సెన్సెక్స్ 50 హెడ్జ్తో మనము ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎక్స్చేంజ్లో ఒక పొజిషన్, ఇంకొక ఎక్స్చేంజ్లో ఇంకో పొజిషన్ ఉంది కాబట్టి మీ మార్జిన్ రిక్వైర్మెంట్ ఎక్కువ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎప్పుడైతే మనము ఇట్లాంటి కండిషన్లో మనం ట్రేడ్ చేయగలిగితే మన మార్జిన్స్ సేమ్ ఉంటాయి. సో అకౌంటింగ్ అంతా ఏ ఎక్స్చేంజ్ నుంచి జరిగినా కానీ
అంత సమానంగా రిటైలర్కి వచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఈ ఫీచర్స్ కొన్ని ఎఫ్ఐఎస్కి అందుబాటులో ఉన్నాయి కానీ రిటైలర్స్కి అందుబాటులో లేవు. సో వాళ్ళకి ఏంటంటే ఒకటే సెటిల్మెంటు లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే సెటిల్మెంట్లో ఎన్ని బ్రోకర్స్తో చేసినా కానీ ఒక సింగిల్ సెటిల్మెంట్లో అవుతుంది. ప్రస్తుతం ఆ ఫీచర్ మనకి రిటైలర్స్కి లేకపోయినప్పటికీ ఇలాంటి పొజిషనల్ ఒక ఎక్స్చేంజ్ సంబంధం లేకుండా ఏ ఎక్స్చేంజ్లో ఏ పొజిషన్ ఉన్నా కానీ అన్ని ఎక్స్చేంజ్లకు సంబంధించి మార్జిన్ లిమిట్స్ అడ్జస్ట్ అవుతాయి కాబట్టి సో ఇన్వెస్టర్స్కి ఇది బెనిఫిట్గా మారే అవకాశం ఉంది. అట్లాగే టెక్నికల్గా అవుటేజ్ వచ్చినప్పుడు కానీ లేదా ఎప్పుడన్నా బ్రేక్ వచ్చినా కానీ ఇబ్బంది పడకుండా నెక్స్ట్ ఏ ఎక్స్చేంజ్ అవైలబుల్గా ఉంటుందో ఆ ఎక్స్చేంజ్ల పొజిషన్స్ క్లోజ్ చేసుకోవచ్చు.